బాలు మీనాల విషయంలో బంపర్ ట్విస్ట్ అని చెప్పాలి. ఒక్కసారిగా కరెంటు పోవడం, వాన రావడం, ఉరుములు మెరుపులతో ఇద్దరూ ఒకటైపోవడం. ఈ ఉరుములు మెరుపులు స్టార్టింగ్లో అంటే బాలు మీనాలకు పెళ్ళైనప్పుడే వచ్చుంటే మీనా జీవితం ఇంకా బాగుండేది కదా. ఏమైందిలే, ఇప్పటికైనా ఒక్క క్యాండిల్ లైట్ వెలుగుతో మీనా జీవితంలోకి వెలుగొచ్చేసింది. బాలు మీనాని పూర్తిగా తన భార్యగా అంగీకరించి దగ్గరకు తీసుకున్నాడు. ఇది మంచి శుభవార్తే కదా. కానీ ప్రభావతికి పిడుగు లాంటి వార్త. తన మీదే పిడుగు పడిపోయింది అన్నట్టుగా దిగ్గున లేసేస్తుంది. ఏదో పీడకలు వచ్చిందండి, జరగరానిది ఏదో జరిగిపోతుంది, అందులో నేను చచ్చిపోయాను, నాకు సమాధి బాలు తవ్వుతున్నాడు, ఆ సమాధి మీదెక్కి మీనా డాన్స్ వేస్తుంది అంటూ చెప్తూ ఉంటే సత్యంకి ఏం ఆనందమో. అంతగా విసిగిపోయాడు ప్రభావతి విషయంలో. ఇక ప్రభావతికి నిద్ర పట్టదు. అయినా పీడకలు అన్నావు కదా, అది నిజం కాదులే, ఊరుకొనే పడుకో అన్నట్టు చెప్తాడు. కానీ ప్రభావతి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం జరగబోతోంది రేపు అన్నట్టుగా. ఇక బాలు మీనాలు ఇద్దరు చక్కగా నిద్రపోయి ఇక మీనా లేస్తుంది. ఇక బాలు ఏమో నిద్రలో చూసుకోకుండా మీనా కొంగు పట్టుకొని లాగుతాడు. మీనా కాస్త బాలు మీద పడుతుంది. చక్కగా నిద్రపోతూ ఉంటాడు బాలు. మీనా బాలుని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందో. ఎన్నో రోజుల నుంచి బాలు తనతో ఎలా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలని కోరుకుందో అంత ప్రేమ ఇప్పుడు బాలు దగ్గర నుంచి దొరుకుతుండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.